ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో మిల్లులకు ధాన్యం తరలించిన రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మిల్లర్ల లోడింగ్, అన్లోడింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, అన్నదాతల కష్టాలు తొలగించాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ధాన్యం మిల్లుల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తిండి తిప్పలు లేకుండా కనీసం తాగేందుకు మంచినీళ్లు లేక పడిగాపులు కాస్తున్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవటానికి నరకయాతన పడుతున్నారు. అన్నం పెట్టే రైతే కదా, అడిగినంత డబ్బులు ఇచ్చుకోడా అన్న చందంగా మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల వద్ద నుంచి 5 కేజీల ధాన్యం అదనంగా తీసుకోవటంతో పాటు ధాన్యం దింపేందుకు ట్రాక్టర్ కు 650 రూపాయలు వసూలు చేస్తున్నారు. ధాన్యం తూకం వేసేందుకు 200, అదనంగా తీసుకుంటున్న 5 కేజీల ధాన్యం తగ్గినా మిల్లర్ల డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక ట్రాక్టర్ ధాన్యం లోడింగ్ కు 600, అన్లోడింగ్ కు 650, తూకం వేసేందుకు 200, మొత్తం 1450 రూపాయలు ముందుగా చెల్లించడంతో పాటు మిల్లు దగ్గర అన్లోడింగ్ అవ్వకుండా ఉంటే ట్రాక్టర్ అద్దె రోజుకు 1000 రూపాయలు అవుతుందని రైతులు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు గట్టి చర్యలు తీసుకుని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ట్రాక్టర్లతో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాము. నెక్స్ట్ ఇది శాంపిల్ అని తీసి మాయిశ్చర్ అది 20 వచ్చినా కానీ 19 వచ్చినా కానీ పర్సంటేజ్ ఒక్కో బ్యాగ్కి 5 రూపాయల చొప్పున 125 బ్యాగులకి 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. అన్ని మిల్లులు కూడా 625 రూపాయల చొప్పున కలెక్ట్ చేసినప్పటికీ ఈ మిల్లులో మాత్రం మా గుమస్తాకి 25 రూపాయలు ఎక్స్ట్రా అని 650 రూపాయలు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఏమైనా ఒకవేళ ఆ రైతు ఏమైనా గట్టిగా అడిగి ఎందుకు అలా తీసుకుంటున్నారు అంటే ఆయన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే అన్లోడింగ్ చేయకపోవటం, లేకపోతే ఎవరైనా రైతుల దగ్గర ఒక 20 రూపాయలు లేకపోతే 30 రూపాయలు తక్కువ ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని అన్లోడ్ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ప్రతి మిల్లర్ కూడా వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ ఇచ్చి మ్యాన్ పవర్ని పెంచి ట్రాక్టర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. అలాగని ఆల్రెడీ కింటాకి 5 కేజీలు ఇస్తున్నాం. అది ఏ విధంగా ఇస్తున్నాం అంటే రైతు ఎక్కడో రాలిపోతే చేస్తాయనే ఉద్దేశంతో కింటా 5 కేజీలు తీసుకొస్తాడు. ఆ కింటా 5 కేజీలు ఇచ్చింది కాకుండా దాంట్లో కింటా 4 కేజీలు లర వచ్చినా సరే మాకు ఇంకా 1 కేజీ సాలలేదు, మీరు 50 కేజీలు ఇవ్వండి, ట్రక్ షీట్ ఓకే చేస్తాం, లేదా 30 కేజీలు ఇవ్వండి, ట్రక్ షీట్ ఓకే చేస్తాం అని చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని సిస్టమ్ పెట్టిన గవర్నమెంట్ మిల్లర్ వాళ్ళకి ప్రెజర్ ఇవ్వకపోవడం కారణం ఏంటది? అది ఆఫీసర్లు మిల్లర్ వాళ్ళు కమిట్మెంట్ అయిపోయి రైతుల్ని పాడు చేయడానికి చూస్తారా?